ఓకే. సో, హలో గైస్. ప్రెజెంట్ మనం 2025లోకి అయితే అడుగు పెడుతున్నాం. సో, 2024లో మనకి ఎన్నో అనుభవాలొచ్చాయండి. చాలా చాలా అనుభవాలు. నేను తిరిగినంతగా ఇండియా వైడ్‌గా ఎవరు తిరిగుండరని నేను అనుకుంటున్నా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మనం వీడియోలు పెట్టడం తక్కువే గానీ నేను తిరిగినంతగా ఎవరు తిరిగుండరు. సో, అవన్నీ కూడా 2025లో ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో పెడుతూ ఎందుకంటే మనం 2024లో ఎన్నో మాటలిచ్చాం కానీ ఏం చేయలా. ఏ మాటిచ్చామంటే బేసిక్‌గా డైలీ 100 డేస్ ఛాలెంజ్ అని తీసుకొని ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో పెడదామని అనుకున్నాం. అది అవ్వల. 10,00,000 సంపేస్తా అన్నాం. అది అవ్వల. వీడియో పరంగా అవ్వలే గాని నిజం రియల్ టైమ్‌లో అయింది. ఈ 2 కూడా అయ్యాయి. సో, బేసిక్‌గా 2025లో మనం ప్రతిరోజు కూడా మన హెల్త్ రిలేటెడ్ 3 మనం పాటిస్తే నేను నా లైఫ్‌లో సక్సెస్. నేను కాదు ఎవడైనా సక్సెస్ అవుతాడు. అది నేను చెప్పింది కాదు. నాన్ వెస్ట్‌ని గాని మిగతా వాళ్ళు చూస్తే తెలిసిపోద్ది. సో, ఇది నాన్ వెస్ట్ స్టైల్ అది పక్కన పెడితే. సో, బేసిక్‌గా 2025లో మనం డే 1 నుంచి స్టార్ట్ చేయాల్సిందేంటంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఒక గంట సేపు ఎక్సర్‌సైజ్ ఖచ్చితంగా చేస్తే హెల్త్ కూడా చాలా బావుంటది. ఇప్పుడు ఖచ్చితంగా మనం బాడీ హెల్తీగా ఉంటది. ఏ పని చేసినా డైలీ రోజంతా కూడా చాలా బావుంటది. ఇప్పుడు రెండోది మంచి ఫుడ్ తీసుకోవాలి బేసిక్‌గా. మన ఫుడ్ దగ్గరే ప్రతిసారి పొరపాటు చేస్తున్నాం. ఏంట్రా అంటే ఏ గడ్డి పడితే అది తినేయడం. ఇది బిర్యానీ తినకూడదు అది ఇది అనుకుంటే ఎన్నెన్నో మాటలు ఇచ్చుకుంటాం. ఈవెన్ సండేస్ మానడం ట్రై చేసి సండేస్ అయితే మానుతున్నాను. సో, ఆల్రెడీ మనం సండేస్ తిన్నాం 1 ఇయర్ అయిపోయింది మానేయడం. సో, బేసిక్‌గా ఇప్పుడు మనం ఫుడ్ కూడా డైలీ ఒక హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. డైలీ ఫ్రూట్స్ తీసుకోవాలి అనుకుంటున్నాం. సో, బేసిక్‌గా ఫుడ్ కూడా కొంచెం ఒక పద్ధతి ప్రకారం తిందాం అనే ఆలోచనలో ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ బాగోకపోతే మనం ఎన్ని చేసినా వేస్టే. సో, మూడో సూత్రం ఏంటంటే హెల్త్ అయిపోయింది. టైమ్ మేనేజ్‌మెంట్ అయిపోయింది. అదే మార్నింగ్ ఎక్సర్‌సైజ్ అయిపోయింది. సో, మూడోది కన్సిస్టెన్సీ. ప్రతి ఒక్కరు చెప్తారు కన్సిస్టెంట్‌గా మనం చేసుకుంటే ఏ పనైనా అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. సో, బేసిక్‌గా ఆహ్, మనం ప్రతిరోజు కూడా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతదో. 99% అయితే పెట్టడానికి ట్రై చేద్దాం. 1% మన చేతిలో లేదు. సో, బేసిక్‌గా మన ముందు ఇప్పుడు నేను 2024లో ఉన్నా. మీరదే చూస్తున్నారు. మీరక్కడ 2025లో మనకు కావాల్సిన లైఫ్ ఉంది. సో, బేసిక్‌గా మధ్యలో నదుంటది. మనం దాటాలంటే ఇక 5 మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. సో, బేసిక్‌గా 5 స్టెప్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం చేసే ఎక్సర్‌సైజ్. అండ్ రెండోదేంటంటే మన డైట్. అండ్ మూడోది కన్సిస్టెన్సీ. అండ్ అడిషనల్‌గా ఇంకో 2 ఉన్నాయి. డిసిప్లిన్. అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే మెయిన్ కాన్ఫిడెన్స్. సో, మనం ఎలాంటి వ్యక్తితో మాట్లాడినా మన కాన్ఫిడెన్స్ ఎప్పుడూ కూడా హైలో ఉండాలి. ఎందుకంటే ఎవరు మనల్ని ఏమి అనలేరు. ఎందుకంటే బేసిక్‌గా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, మనం ఏం సాధించాలనుకుంటే పర్ఫెక్ట్‌గా మనం ప్లాన్ చేసుకోవాలా. ఎక్కడ కూడా జామకూడదు. ఎందుకని మన ఇండియాలోనే మన బిలియనర్ ఎవరున్నారు మన కెంట్ ఫౌండర్. సో, అతన్ని మీట్ అయ్యానంటే మెయిన్‌గా నాకు కాన్ఫిడెన్స్. నేను డైరెక్ట్‌గా అతనికి మెయిల్ చేశాను. నాకున్న కాన్సెప్ట్ నాకు అనిపించింది. ఎందుకంటే హెల్తియర్‌గా ఉంటదని. ఆ కాన్సెప్ట్ అతనికి చెప్దామని నేను మెయిల్ చేసినప్పుడు ఏమని ఎవరైనా బిలియనర్ రెస్పాండ్ అవుతలేదో మనకు తెలీదు. ఒక పెద్ద వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మనం ధోనికో, సచిన్ టెండూల్కర్‌కో రెస్పాండ్ అవ్వరేమో అనుకుంటాం. సో, బేసిక్‌గా మనకు రాయేయాల. మనకంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకు రెస్పాండ్ అవ్వరు అనేది కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. సో, నేను అలా ఒక మెయిల్ ర మెయిల్ పెట్టగానే మనకు రెస్పాండ్ అయ్యానంటే నా ఆశ్చర్యం. సో సో, ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే, నాకు 2025లో సక్సెస్ కావాలి. సో, నాతో పాటు మీరు కూడా సక్సెస్ అవుదామనుకుంటే లైఫ్‌లో ఇంకేం లేదు. ఈ 5 డిసిప్లిన్స్ మనం పాటిస్తే సరిపోద్ది. సో, నేను ట్రై చేస్తాను. నాతో పాటు మీరు ట్రై చేయండి. బేసిక్‌గా ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటది. ఇది చేస్తే బావుంటదా? ఇలా చేస్తే బావుంటదా? అని ఆలోచన. సో, నాకు నా జీవితంలో మనకు కొన్ని కావాలన్నప్పుడు కొన్ని వదిలేయాలి బేసిక్‌గా. నేను అలా చాలా వదిలేస్తాను. ఇన్ ఫ్యూచర్‌లో ప్రతిది కూడా ఏం వదిలేసానో, ఏమొచ్చింది. సో, ప్రతిది కూడా వీడియోలో ముందు ముందు వివరిస్తాను. సో, ప్రతిరోజు కూడా నాకు షార్ట్ వీడియో అని చెప్తున్నాను కదా! సో, నేను డైలీ ఎక్సర్‌సైజ్ గాని, ఈ 5 డిసిప్లిన్స్ కూడా చేస్తూ ఇలా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో, నాతో పాటు మీరు ఫాలో అవుతే, మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా అచీవ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, థాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను థాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వర్కు నన్ను సపోర్ట్ చేయడానికి ఇచ్చినట్టు అయింది బేసిక్‌గా. మీకు బెనిఫిట్ అయింది ఎంతో కొంత. అదే మీకు చాలా బెనిఫిట్ అవుద్ది. సో, మీ వల్ల నాకైతే చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఏయడానికి ఒక చాయిస్ ఇచ్చినట్టు అవుద్ది. ఎందుకంటే బేసిక్‌గా మనందరూ ఏదేదో సాధించాలనుకుంటాం. గవర్నమెంట్ ఏదో ఒక జాబు అందరూ ప్రెషర్ పెడుతూ ఉంటారు. సో, నాకు గూడా కొన్ని రోజులు ఆ ప్రెషర్ వచ్చింది. ఈ ఎంతకాలం ఈ బిజినెస్ ఇదని. సో, నాకు కంటిన్యూ‌గా కాల్స్ రావడం వల్ల సో, నేను దీని నుంచి దాని నుంచి ఏ ప్రాబ్లమ్ నుంచి నేను తప్పించుకోగలిగాను. సో, నాలా చాలామంది అక్కడే ఆగిపోతారు స్టార్టింగ్ స్టేజ్‌లో. సో, మీకు కూడా వర్క్స్ వస్తాయి. ఎప్పుడు మీ వర్క్ అనేది బయట వాళ్ళు చూపించుకుంటాయి నాలాగా. సో, బేసిక్‌గా నేను చూపించుకున్నాను. నేనేం చేయగలననేది. సో, మీరు కూడా చూపించుకొని లైఫ్‌లో సక్సెస్ అవుతారు. సో, నాతో పాటు కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే నాతో పాటు ఫాలో అయిపోండి. థాంక్ యూ.